చాలా కాలం క్రితం దుందుభి అనే రాక్షసుడుండేవాడు. వాడు కైలాస పర్వతమంత ఎత్తు ఉండేవాడు. వాడికి 1000 ఏనుగుల బలం ఉండేది. వాడు దున్నపోతు రూపంతో మొనదేలిన కొమ్ములు కలిగి అతి భయానకంగా ఉండేవాడు. దుందుభి తన బల గర్వంతో ఒకసారి సముద్ర తీరానికి వెళ్లి సముద్రుణ్ణి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. సముద్రుడా, నిన్ను నేను యుద్ధానికి పిలుస్తున్నాను. సముద్రుడు ఈ విధంగా అన్నాడు. నీతో సమానమైన యోధునితో యుద్ధం చెయ్యి. ఎక్కడున్నాడు అలాంటి యోధుడు? దక్షిణాన వానరరాజు వాలి నీతో సమానమైన వాడు. అది విని యుద్ధ పిపాచతో దుందుభి కిష్కిందా నగర ద్వారము వద్దకు వచ్చి వాళ్ళని యుద్ధానికి పిలిచాడు.